హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ వాట్సాప్లో డీపీ సెట్ చేసేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఇమేజెస్ అయితే ఏంటంటే దానిలో క్రాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, మొత్తం ఆ ఫోటో అనేది సెట్ అవ్వదు. నేను చూపిస్తాను చూడండి ఎలానో. చూడండి, ఇక్కడ నా ఇదేం డీపీ లేదు. నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ కెమెరా ఆప్షన్ని ప్రెస్ చేసి గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నా దాంట్లో ఒక ఫోటో ఉంది. ఓకే, ఏదో ఒక ఫోటో. నేను ఇక్కడ దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఈ ఫోటో మొత్తం డీపీగా పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే ఏమవుతుంది చూడండి, నేను ఇట్లా డ్రాగ్ చేసినా కూడా నాకేంటంటే మొత్తం రావట్లేదు. ఓకే, స్క్వేర్ షేప్లో మాత్రం వస్తుంది. మరి దీన్ని నేను మొత్తం యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏం చేయొచ్చు అని అంటే చూడండి, దానికోసం నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఆ యాప్ పేరు ఏంటి అంటే స్క్వేర్ డ్రాయిడ్ అని ఉంటుంది. ఓకే, దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్క్వేర్ డ్రాయిడ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఫోటోని పిక్ చేయొచ్చు, లేకపోతే ఏంటంటే ఇప్పుడే ఒక ఫోటోని తీసుకొని కూడా పెట్టవచ్చు. ఓకే, నేను ఏం చేస్తున్నాను, పిక్ ఏ ఫోటో అని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఒక ఫోటో అనేది వచ్చేసింది. ఓకే, గ్యాలరీ అని ప్రెస్ చేస్తున్నాను. గ్యాలరీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం సెట్ చేసుకున్న ఫోటో ఏంటో దాన్ని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి అంటే ఇది ఇక్కడ ఉంది. దీన్ని నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసుకొని ఇక్కడ దీనిలోకి తెచ్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. కలర్ అని అడుగుతుంది, బ్లర్ అని అడుగుతుంది, గ్రేడియంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు కలర్ అని తీసుకోండి. కలర్ అని తీసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్లాక్ పెట్టుకోండి. ఎందుకంటే మనకు దీనిలో వాట్సాప్లో కూడా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ వస్తుంది. దానిలో అది మిక్స్ అయిపోద్ది. సో మనం ఏంటంటే బ్లాక్ తీసేసుకొని డన్ ప్రెస్ చేశాను. డన్ ప్రెస్ చేసుకున్న తర్వాత సేవ్ చేయమని అడుగుతుంది. సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఇది మిమ్మల్ని జేపీజీ అట్లా చాలా ఫార్మాట్స్ ఇస్తుంది పైన. ఇక్కడ మీరు దీనిలో జేపీజీని పెట్టుకోండి, ఎందుకంటే పిఎన్జీ సపోర్ట్ చేయదు వాట్సాప్. ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఫోటో ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఏం చేద్దాం, మన దగ్గర వాట్సాప్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్తున్నాను నేను. దానిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని ఆప్షన్ని ట్యాప్ చేస్తున్నాను. గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ని నేను మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ఈ ఇమేజ్. ఓకే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది చూసారా, ఇది కాబట్టి దీన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, నేను మొత్తం దీన్ని డ్రాగ్ చేస్తే ఇది మొత్తం డ్రాగ్ అయింది. అంటే ఇంతకుముందు నాకు ఏంటంటే క్రాప్ అయింది, ఇంతవరకే వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం వచ్చింది చూడండి. ఓకే ప్రెస్ చేస్తే ఏమవుద్ది, ఈ మొత్తం ఫోటో అనేది నాకు ఏంటంటే నా డీపీ లాగా సెట్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.